హలో గైస్. సో నిన్న ఒక పర్టికులర్ వీడియో పెట్టినా కదా. కొంతమంది యూట్యూబర్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల అనవసరంగా ఇండియాలో ఉన్న వాళ్ళు ఫాల్స్ హోప్ తోటి యూఎస్కి వచ్చి అనవసరంగా స్ట్రగుల్ అవుతున్నారు అని. సో వీళ్ళ ముగ్గురిని సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ముగ్గురు యూఎస్లో ఉండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఇండియాలో రిజిస్టర్ చేసి ఇండియాలో బ్యాంక్ అకౌంట్స్ మనీ అనేది ఇండియాలో పెట్టుకొని వాళ్ళ వీడియోలు మాత్రం యూఎస్లో నుండి అప్లోడ్ చేస్తున్నారు. ఓకే, కావాలంటే సోషల్ బ్లేడ్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ ఛానల్ని సెర్చ్ చేసి వాళ్ళ కంట్రీ ఏం చూపిస్తుందో ఆ ఛానల్కి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో వాళ్ళు యూఎస్లో ఉన్న F1 స్టూడెంట్ కానీ, అంటే ఒక అతను ఇండియాకి వెళ్ళిపోయాడు కదా, ఆ పర్సన్కి కూడా లీగల్గా యూఎస్లో యూట్యూబ్లో మనీ సంపాదించడానికి రైట్ లేదు. సో అందుకని ఆ పర్సన్ ఫస్ట్ నుండి ఆ యూట్యూబ్ ఛానల్ని ఇండియా మీదనే పెట్టిండు. ఓకే, అండ్ వీడియోలు మాత్రం ఇక్కడ H1లో ఉండి స్పౌజ్ అండ్ ఇద్దరు H1లో ఉండి ఇక్కడ వీడియోలు చేసి మనీ ఎర్న్ చేశారు. సో ఒకరు నీతులు చెప్పే ముందు పక్కన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. సో వాళ్ళని సపోర్ట్ చేసే జనాలకి ఇప్పుడు ఆ పర్సన్ ఇండియాకి వెళ్ళిపోయిన పర్సన్ యూఎస్లో H1లో యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడానికి రైట్ లేదు, కానీ ఇల్లీగల్గా ఇండియాలో అకౌంట్ పెట్టేసి యూఎస్లో వీడియోలు చేసి మనీ ఎర్న్ చేసిండు. అది ఫస్ట్ పర్సన్.